చెప్పండి. తల్లికి వందనం. సూపర్ 6 అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా సూపర్ 6 పథకాల్లో ఒకటిగా తల్లికి వందనం చేర్చుకుంది. అయితే దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం రేపటితో ఈ యొక్క తల్లికి వందనానికి సంబంధించినటువంటి నిధులు ఆయా తల్లుల ఖాతాల్లో జమ చేయబోతున్నాయి. ఇప్పటివరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళందరూ కూడా తల్లికి వందనం ఎప్పుడు, తల్లికి వందనం అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అయితే రేపొద్దున ఈ యొక్క పథకం అమలుకు సంబంధించి మొత్తంగా ఎంతమంది తల్లులకు లబ్ధి కాబోతుంది? మొత్తంగా ఈ పథకం అమలుకు సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? దాదాపుగా తల్లికి వందనం పథకం గురించి చెప్పుకోవాలంటే ఇది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పడం జరిగింది. ఎంతమంది పిల్లలుంటే, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పథకం కింద మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అందిస్తాం అని చెప్పి నాడు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. దాన్నే బాబు సూపర్ 6గా పెట్టడం జరిగింది. కూటమిలో ఉండే 3 పార్టీలు నిర్ణయించుకొని దీని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఎందుకంటే ఇంట్లో ఎవరన్నా పిల్లలు, పాఠశాలకు వెళ్ళే పిల్లలు, గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసేది, ఒకరికే 15,000. అంటే ఆ ప్రభుత్వం కూడా గతంలో చెప్పింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతిరెడ్డి గారు అన్నారు. ఏమని అన్నారు తెలుసా? పులివెందుల్లో ఒక నియోజక క్యాంపస్ పర్యటనకి వెళ్ళినప్పుడు, ఐ థింక్ పులివెందులో జమ్మలమడుగు సంథింగ్ ఈ ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి జగనన్న వచ్చిన తర్వాత 15,000 ఇస్తాడు అని చెప్పి భారతిరెడ్డి గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాటి ముఖ్యమంత్రి సతీమణి గారు ఎన్నికల ప్రచారంలో 2019 ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది అందరికీ. అప్పుడు అందరూ ఏమనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా తల్లికి అమ్మఒడి అని అప్పుడు ఏదో ఇస్తున్నారు. అదే ఆ అమ్మఒడి అర్ధవడి ఎలా మారిందో, నాన్న బుడ్డిగా ఎలా మారిందో అవన్నీ మనం చూసాం. ఒకటి కథ వదిలేయండి, అది ఒక పీడకల వెళ్ళిపోయింది. ఆ రోజు ఈ విధంగా ఇచ్చి మాట తప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు తెలుసా? ఎప్పుడన్నా ఎక్కడన్నా చూసినా మాట ఇస్తే మాట తప్పం అని అంటారు. అవునా కదా? మా క్రెడిబిలిటీ, విలువలు, విశ్వసనీయత అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఎవరు? మన ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతూ ఉండేది. కానీ ఆయన మాట తప్పాడు, మడమ తిప్పాడు. నీకు 15,000 కూడా అది ఇవ్వలేదు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం నాడు చెప్పడం జరిగింది. లోకేష్ గారు కూడా పాదయాత్రలో ఆ రోజు బాబు సూపర్ 6 అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన పాదయాత్రలో ఉండేటప్పుడు పాదయాత్రలో కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో అంతమందికి మేము క్లియర్ కట్గా క్లారిటీగా ఉన్నామని చెప్పి నాడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో చెప్పడం జరిగింది. ఆ రోజు బాబు సూపర్ 6 మేము కట్టుబడి ఉన్నామని. అదేవిధంగా నాడు అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు ఇప్పుడు ఏంటంటే తల్లికి వందనం కూడా రేపటి నుంచి అమలు కానుంది. ఇదేంటంటే ఒక చారిత్రాత్మకంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎంతోమంది తల్లుల యొక్క కన్నీళ్ళకి ఇది ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఉంటుంది ఈ పథకం. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఎన్నికల ప్రచారం టైంలో కొన్ని నోటికి ఏదొస్తే అది మాట్లాడారు. నోటికి ఎట్లొస్తే అట్లా. ఎట్లంటే మీరు కొన్ని చూస్తే ఏంటంటే అవి చూసినప్పుడు ఏంట్రా వీళ్ళు ఈ విధంగా ఉన్నారు అన్నట్టు అనిపించింది. ఆయన ఏంటంటే నేనే సంక్షేమం ఇచ్చా, నేనే చేశా అన్నట్టు డబ్బాలు కొట్టుకుంటుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, ప్రజలందరూ గమనించారు. ఇవి ఏ విధంగా చేశాడు అన్నీ చూశారు. కానీ ఈరోజు వీటన్నిటికీ ఒక పీడకల వెళ్ళిపోయింది. ఈరోజు ఒక విధ్వంసం నుంచి మనం వికాసం వైపు వచ్చాం. అదేవిధంగా నాడు తల్లులు కోత పెడితే ఈరోజు ప్రతి ఒక్క తల్లుల ఖాతాలో ఫుల్గా మనం ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకి ఇవ్వడానికి సిద్ధమైంది కూటమి ప్రభుత్వం. దాదాపుగా 67 లక్షల మందికి పైగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ఇవ్వబోతూ ఉంది. 8,000 కోట్లకు పైగా రేపు డైరెక్ట్గా తల్లుల ఖాతాల్లో వేయనుంది. నాడు ఉత్తుత్తి బటన్లు, నేడు ఫుల్ బటన్లు అని మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి మనం ఇంకా ఇన్డెప్త్గా వెళ్తే కూటమి ప్రభుత్వం చేసేదాంతో నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన దానికి కంపేర్ చేసుకుంటే నాడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 38 లక్షల మందికి అమ్మఒడి ఇచ్చాడు. కానీ ఆనాడు ఏమని చెప్పాడు? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అమ్మఒడి ఇస్తా అని చెప్పాడు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్లేట్ ఫిరాయించాడు జగన్మోహన్ రెడ్డి. కానీ నేడు కూటమి ప్రభుత్వం ఆ విధంగా ప్లేట్ ఫిరాయించలేదు. ఎంత ఇచ్చిన మాట కోసం కట్టుబడి నేడు అందరికీ ఇస్తూ ఉంది. దాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నాడు 38 లక్షల మంది అయితే నేడు 67 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా నాడు జగన్మోహన్ రెడ్డి గారు కడుపు కోతకు వస్తే ఈరోజు కడుపు నింపుతూ ఉన్నారు. ఈరోజు ఎంతమంది పిల్లలున్నా వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నారు. నాడు నిమ్మల రామానాయుడు గారు ఎన్నికల ప్రచారంలో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మళ్ళీ ఆమె ఎవరో శ్యామల అని ఉంటుంది, ఆ శ్యామల కావచ్చు, వీళ్ళంతా కూడా గేలు చేశారు. నీకు 15,000, నీకు 15,000. అవును, ఎస్,
రేపటి నుంచి ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 15,000 15,000 45,000 రేపు అందరి ఖాతాల్లో పడతాయి. రేపు వచ్చి మాకు స్టార్ క్యాంపైనర్లు ఎవరో మేము క్యాంపైన్ చేసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి మా స్టార్ క్యాంపైనర్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు కదా, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని. ఎస్, రేపు నిమ్మల రామానాయుడు గారే అదే ఇంటి దగ్గరికి వెళ్ళి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అకౌంట్లో పడిందా అమ్మా, మేము ఆనాడు మాట ఇచ్చామమ్మా, ఈనాడు నెరవేర్చామమ్మా అని చెప్తారు. అది మా క్రెడిబిలిటీ. తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ ఏంటంటే మాట ఇస్తే మాట తప్పం, మీలాగా డైలాగులు చెప్పం, చేతల్లో చూపిస్తాం. ఇస్తున్నాం. నారా లోకేష్ గారి నాయకత్వంలో నాడు మాట ఇచ్చాం, నేడు ఇస్తున్నాం. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఈరోజు ఫుల్ఫిల్ చేస్తున్నారు. 67 లక్షల మందికి తల్లుల ఖాతాలో తల్లికి వందనం పడుతూ ఉంది. ఇది చరిత్ర. బహుశా భారతదేశ చరిత్రలో ఇంత మొత్తం మీద ఎక్కడా లేదు. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూటమి ప్రభుత్వం ధైర్యంగా ఇస్తూ ఉంది. ఇది ఒక బ్రాండ్, లోకేష్ గారి బ్రాండ్. మేము గర్వంగా చెప్పుకుంటాం. ఇది తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ. నీ క్రెడిబిలిటీ ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు నీ కథకు కూడా వద్దాం. గతంలో మీ శ్రీమతి గారు చెప్పారు కదా, చేయలా, కానీ మీరు ప్రజలందరూ కూడా ఇది గ్రహించాలి. ఎందుకంటే మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటాం. ఈరోజు 67 లక్షల మందికి 8,000 కోట్ల పైన ఒకే రోజు ఇస్తున్నాం. అది గతంలో నువ్వు కూడా ఇచ్చావు. అమ్మఒడి అని చెప్పి ఒక సంవత్సరం ఎగరగొట్టేశావు. ఇంకొక సంవత్సరం ఏం చేసావు తెలుసా? 15,000 అయితే దాంట్లో 2,000 కట్ చేసేసాడు. 2,000 కట్ చేసేసి ఈయన ఏం చేశాడు? 13,000 మళ్ళీ 12,000 ఈ విధంగా కోతలు పెట్టావు. ఈరోజు కోతలు లేవు, డైరెక్ట్గా 15,000. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రేపు ఇస్తున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ. గుర్తుపెట్టుకో. వైసీపీ కార్యకర్తలారా, మీరు ఆ రోజు అన్నారు కదా, నీకు 15,000 నీకు 15,000 అన్న. ఎస్, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఆ విధంగా అందరికి ఇస్తాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే ఎంతమందికి అర్హత ఉందో అంతమందికి ఇచ్చేదానికి సిద్ధం. కానీ నాడు మీ నాయకుడు మాట తప్పాడు, మడమ తిప్పాడు. దీనికి సమాధానం చెప్పండి. క్షమాపణ చెప్తారా ప్రజలకి? సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ మాట నిలబెట్టుకుంది. నాడు మీరు మాట తప్పారు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, తెలుగుదేశం పార్టీ మాట అంటే మాటే. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మాట తప్పదు, మడమ తిప్పదు. మరి అయితే ఇప్పటివరకు విమర్శించినటువంటి వైసీపీ నాయకులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది ఎవరైతే న్యూట్రల్ పీపుల్ ఉంటారో సామాన్య ప్రజలు కొంతవరకు అపోహ ఉంది. మరి కొంతమంది అసలు ఎవరు అని చెప్పేసి ప్రచారాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ సంబంధించి ఉంటారు. ఒకటి, తెలుగుదేశం ఈరోజు జీవో కూడా అఫిషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. రేపు సాయంత్రం కంతా అంతమంది తల్లుల ఖాతాలో పడతాయి. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవుతున్నారో, ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళది కూడా అడ్మిషన్లు పూర్తయిన తర్వాత, వాళ్ళది కూడా ప్రాపర్ డేటా వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా తల్లికి వందనం వేస్తాం. అందరికీ వేస్తాం. మాట తప్పడం ఉండదు, మడమ తిప్పడం ఉండదు. విమర్శించిన వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? విమర్శించిన వాళ్ళే ఈరోజు స్టార్ క్యాంపైనర్స్. ఆ రోజు విమర్శించారు, రేపు వాళ్ళే స్టార్ క్యాంపైనర్స్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా ట్రోలింగ్ జరుగుతోంది. ఏంటంటే రేపే తల్లికి వందనం అంటే కింద నీకు 15,000 నీకు 15,000 అని జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన అంబటి రాంబాబు గారి డ్యాన్సులు, మన శ్యామల గారు ఇలాంటి వాళ్ళవి ఫోటోలు పెట్టి చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, రేపు తల్లికి వందనం ఇస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం. దీంట్లో ఏంటంటే వాళ్ళ విమర్శకులకు అందరికి ఇంకా మాట్లాడేదానికి ఏం లేదు. రేపు మళ్ళీ వచ్చి డ్రామాలు ఆడతారు. ఎందుకంటే వీళ్ళ గురించి తెలుసు కదా, ఎంత మంచి జరిగినా విషం జిమ్మడమే వాళ్ళ రక్తంలో ఉంది. కాబట్టి రేపు వచ్చి విషం జిమ్మని చూస్తారు. ప్రజలు ఎవ్వరు రేపు వాళ్ళని తిరుగుబాటు చేసే ప్రయత్నం వస్తుంది వీళ్ళు దీనిపైన విమర్శలు చేస్తే. ఎందుకంటే నాడు జగన్మోహన్ రెడ్డి ఇస్తాను అని చెప్పి ఇవ్వలేదయ్యా. ఈరోజు చంద్రబాబు నాయుడు మాట ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు. ఇది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ. దమ్మునుంటే ఆ రోజు ఇచ్చుండొచ్చు కదా, ఇప్పుడు మాయ మాటలు ఎందుకు, ఇప్పుడు మళ్ళీ విమర్శలు ఎందుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ పార్టీని రేపు ఎవరన్నా విమర్శలు చేస్తే తిరిగి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది రేపు 67 లక్షల మంది తల్లులే, 67 లక్షల మంది ఎవరైతే తీసుకున్న విద్యార్థులు వాళ్ళ తల్లులే రేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిరుగుబాటు చేస్తారు. రేపు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇకిలి మాట్లాడితే. మరి సార్ ఇప్పుడు చెప్పండి, ఇందాక మీరు చెప్పినట్టుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విడత ఎగరగొట్టారు. దానితో పాటుగా ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా కుదించుకుంటూ వచ్చారు. అన్నిటికి మించి 38 లక్షలు 35 లక్షల వరకు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో పడడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకుంటే మీరు చెప్పినట్టు 67 లక్షలు అంటే దాదాపు రెట్టింపు. ఇంత రెట్టింపు తల్లులకి ఈ విధంగా ఇవ్వడం ద్వారా రాష్ట్రం మీద ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి ఏ విధంగా భారం పడబోతుంది? దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రత్యేక చొరవ తీసుకోబోతున్నారు? ఒకటి, ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది, దానికి కట్టుబడి చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చూసుకుంటారు. ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం ఇస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే విద్యార్థుల బాగే మా ప్రయారిటీ అన్నట్టుగా చేసుకుంటూ, అదేవిధంగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొని వస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు ఇంకా ముందుకెళ్తాం. ఎక్కడ దీంట్లో అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఇది ప్రజలపైన మనపైన ఒక నమ్మకం పెట్టుకుని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచి రేపు రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెడుతూ అభివృద్ధి చేస్తూ అదేవిధంగా సంస్కరణలు తీసుకొని వస్తూ ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. దీంట్లో
చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషించబోతున్నారు. అయితే ఓ పక్క సంపద సృష్టి, మరో పక్క సంక్షేమ పథకాలు అయితే అమలు, రెండు సమపాలలో ఉంటుందంటారు. ఎస్, సంపద సృష్టిస్తాం, ఆ సంపద మళ్ళీ పేదల కోసమే పంచుతాం. Please subscribe to Leo News for more videos.